నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. తంగలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం, వివిధ రకాల నిపుణులచే వైద్య పరీక్షలు. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకుంటే సమ్మెకు పిలుపునిస్తాం. ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్. గంగా ప్రవాహంలో సాహిత్యం నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి. సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం. ఆయిల్ ఫామ్ పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలం వంతడుపుల అనంతరం రేపాక ఉబులాపూర్, బోయినపల్లి మండలం విలాసాగర్, మాల్కపూర్, మర్లపేట, కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్, వేములవాడ, గంభీరావుపేట మండలం శ్రీగాద గ్రామాల్లో మొత్తం 40 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కల మొగ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా ఇల్లంతకుంట మండలం వంతడుపులలో ఈరోజు కార్యక్రమానికి కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయిల్ ఫామ్ సాగుతో అధిక దిగుబడి లాభాలు వస్తాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆయిల్ ఫామ్ లో అంతర పంటలుగా కూరగాయలు, మొక్కజొన్న, పూల మొక్కలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్, ఇతర సబ్సిడీలు ఉన్నాయని తెలిపారు. పంటకు మంచి మద్దతు ధర వస్తుందని వివరించారు. పంట ఉత్పత్తి సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రతి మండలం నుంచి కొనుగోలు చేస్తారని అన్నారు. ఒకే పంట సాగు చేయకూడదనే ఉద్దేశంతో ఆయిల్ ఫామ్ సాగు పెంచేందుకు ఇప్పటికే లలో రైతులకు అవగాహన కల్పించామని, వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులకు లక్ష్యం నిర్దేశించామని తెలిపారు. ఆదర్శనీయమైన రైతులు ముందుకు వస్తున్నారని, మిగతా వారు కూడా సాగు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాకు దగ్గరలోని సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నెల 22వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ ఫరూక్, ఎంపీడీఓ శశికళ పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా 99 డేస్ యాక్షన్ ప్లాన్, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కిందికి ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దీనివల్ల ప్రత్యేకంగా మన వ్యవసాయ మరియు హార్టికల్చర్ శాఖ తరఫున క్రాప్ డైవర్సిఫికేషన్ వైవిధ్యం కిందికి ఆయిల్ పామ్ కల్టివేషన్కి మేము ప్రత్యేకంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రమోట్ చేస్తున్నాం. మొత్తం జిల్లాలో ఒక మెగా ప్లాంటేషన్ డ్రైవ్లో దాదాపు 40 ఏకర్ భూమిలో ఆయిల్ పామ్ వేస్తున్నాము. దీనిలో ఇవాళ ప్రత్యేకంగా లాంచ్ ప్రోగ్రాంలో ఇక్కడ ఎలంతకుంట మండలంలో వంతదుపుల గ్రామంలో రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రోగ్రెసివ్ రైతులు ఒక వెల్కమ్ స్టెప్ తీసుకొని ఒక 6 ఏకర్ భూమిలో ఆయిల్ పామ్ వేస్తున్నారు. వాళ్ళకు చూసి ఇంకా ఎక్కువ శాతం రైతులు ముందుకి వస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా మన జిల్లా పక్కనే కొత్త ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా ఆనరబుల్ సీఎం గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. కాబట్టి అది చూసి ఇంకా చాలా మంది రైతులు ప్రోత్సహించి వాళ్ళు భూమిలో కూడా ఈ ఆయిల్ పామ్ పంటలు వేస్తారు. దీంతో పాటు ఇంటర్ క్రాపింగ్, మనకి ప్లాంటేషన్, డ్రిప్ సబ్సిడీ కూడా చాలా ఉన్నాయి. అది అన్ని గవర్నమెంట్ బెనిఫిట్స్ కి తీసుకుని వాళ్ళు ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ లాగా ముందుకు వేస్తారు అని ఆశిస్తున్నాం, కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూచన మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తంగలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ రోజు ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన హెల్త్ క్యాంప్ ను సర్పంచ్ ప్రారంభించగా గ్రామస్తులు సద్వినియోగం చేసుకుని ఉన్నారు. ఆరోగ్య కేంద్రంలో గైనకాలజీ వైద్య నిపుణులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, దంత వైద్య నిపుణులు, ఎముకల నిపుణులు, కంటి వైద్య నిపుణులు, జనరల్ వైద్య నిపుణులు వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మొర లక్ష్మీరాజం, ఏఎంసీ చైర్మన్ నేరెల్ల నరసింగం గౌడ్, డాక్టర్ పి ఆకాష్, డాక్టర్ సాయి కుమార్, డాక్టర్ సాయిదీప్, డాక్టర్ సాధన, డాక్టర్ శ్రీనిక, డాక్టర్ ప్రతిభ, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా మా వార్డు మెంబర్లు, వీళ్ళందరూ గ్రామ ప్రజలు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ
మరి ఈ క్యాంపు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇది కొనసాగాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా వరకు ధన్యవాదాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 6 స్పెషలిస్ట్ డాక్టర్స్తో పిహెచ్సి స్థాయిలో టెస్ట్ కోసము ఒక చక్కటి క్యాంపులను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు తంగళ్ళపల్లి పిహెచ్సిలో 6 స్పెషలిస్ట్ డాక్టర్స్ రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకి, వృద్ధులకి, యువకులకి అందరికీ ఈరోజు టెస్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వము గతంలోనే గడిచిన 2 సంవత్సరాల క్రితమే ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ప్రతి పిహెచ్సిలో మహిళలకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన రక్తహీనత కావచ్చు, లేకపోతే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కావచ్చు, విటమిన్ టెస్టులు కావచ్చు, చక్కటి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలామంది వినియోగించుకున్నారు. ఇంకా వినియోగించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారంతా కూడా ముఖ్యంగా సుశక్తి సంఘాల మహిళలు, అట్లాగే హాస్టల్ పిల్లలు, వీళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ రోజు మీ దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్లయితే అదే రోజు లేదా నెక్స్ట్ డే మీ మొబైల్కి మీ టెస్టుల ఫలితాలు పంపించడం ద్వారా మీకు మీ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది. ఈరోజు క్యాంపు కూడా చాలా చక్కటి క్యాంపు. ఫిజికల్గా డాక్టర్స్ అందరూ కూడా మిమ్మల్ని పరీక్ష చేసి మీకు మీ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వాలని ఆలోచించి గ్రామాల్లో కూడా ఈ క్యాంపులను కండక్ట్ చేస్తుంది. కాబట్టి గ్రామాల్లో ఉన్న స్వశక్తి సంఘాల మహిళలు అట్లాగే మిగతా అందరూ కూడా ప్రతి వారు డిజిటల్ కార్డు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. మీ గ్రామంలోకి వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వాళ్ళు మీకు సమాచారం ఇస్తారు. ఇచ్చిన సమాచారం ఆధారంగా మీ పనులను కొంచెం పక్కకు పెట్టి ఆరోగ్యానికి సంబంధించిన మీ డిజిటల్ హెల్త్ కార్డులను పొందే విధంగా మీరంతా కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇక్కడ 6 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చి మన తంగల్పల్లి పిహెచ్సిలో స్క్రీనింగ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. ఆడవాళ్లకు సపరేట్గా ఆరోగ్య మహిళ వారం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ ఈరోజు గైనకాలజిస్ట్ కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి వారం కూడా ఇప్పుడు ఉన్న ఆరోగ్య మహిళా ప్రోగ్రామ్కి కూడా తప్పకుండా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో భాగంగా ఏదైతే 99 రోజుల ప్రణాళికను తీసుకొని గ్రామాల అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు వెళ్తున్న తరుణంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యం కాకుండా దానిలో భాగంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆరోగ్యవంతులు ఉంటేనే గ్రామాలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం దృష్టి పెట్టి ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న గ్రామాలలో ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసి వాళ్ళ ఆరోగ్యం దిశగా ప్రతి ఒక్క డాక్టర్ను అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు వైద్యం అందించే దిశగా కృషి చేస్తూ ఉంది. కాబట్టి ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి పౌరులు తప్పకుండా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. భవిష్యత్తులో ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేసింది. కాబట్టి ఆ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి వారి కుటుంబ పరంగా కావచ్చు, లేకపోతే వారి ఆరోగ్య పరంగా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా డాక్టర్ల సలహాలు తీసుకొని ముందుకు పోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇటు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే సమ్మెకు పిలుపునిస్తామని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనులు పేర్కొన్నారు. మంగళవారం సింగరేణి ఆజీవన్ ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్లు ఓసీపీ 5లలో ధర్నాలు నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అధికారులకు ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 51,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, కొత్త గనులు కేటాయించాలని, ఏసీబీ విచారణ పేరుతో నిలిపివేసిన మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మేనేజ్మెంట్ మొండి వైఖరి మేనేజ్మెంట్ మొండి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం టూల్ ఎక్కడ మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు శ్రీరాంపూర్లో ఒకటి. కానీ సిబిఎస్ఈ అనేది ఇక్కడ కూడా రావాలి, విద్యా విధానం బాగుండాలి, మన కార్మికుల పిల్లలు బాగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే, యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉంటే మనం ఊరుకునేది లేదు. తప్పనిసరిగా ఈ పోరాట కార్యక్రమం మొదలుపెట్టినాం. ఇప్పుడు గుర్తింపు సంఘంగా ఉండి మనము పోరాటం చేయవలసిన అగత్యం ఎందుకు వచ్చిందంటే, కాంట్రాక్టు సిస్టంతో ఉన్నటువంటి కార్మికుల వేతనాలు కావాలని స్ట్రక్చర్ మీటింగులు ఒప్పుకున్నవి కూడా వాళ్ళు అమలు చేయడం లేదు. అందుకని మాట తప్పినటువంటి మేనేజ్మెంట్, మాట తప్పినటువంటి గవర్నమెంట్కి బుద్ధి రావాలంటే తప్పనిసరిగా ఈ ఆందోళన జరగాలి, ఈ పోరాటం జరగాలి. రేపటి నుంచి అన్ని బావుల మీద జాతా ఉన్నది, పోరాటం ఉన్నది. ఒకప్పుడు మీకు తెలుసు, తెలంగాణ రాకముందు 2012లో మనమే గుర్తింపు సంఘం తెలంగాణ రావాలని చెప్పి బాయి నుండి బాయికి ప్రజాయుద్ధాన్ని ఒక గద్దర్ను పట్టుకొని కూడా మనం సేవ్ సింగరిని అని చెప్పి ఆ రోజు చేసినాం, తెలంగాణ సాధించుకున్నాం. అందుకని మనం తలుచుకుంటే కానిది లేదు, మనం తలుచుకుంటే లేనిది లేదు. అందుకని గుర్తింపు సంఘంగా బాధ్యతతో పనిచేస్తూ రేపు అన్ని యూనియన్లు కూడా కలుపుకొని, ఇప్పుడు కాంగ్రెస్నో టీఆర్ఎస్నో నేను విమర్శించదలుచుకోలేదు. రేపు సమ్మె చేసేటప్పుడు అన్ని యూనియన్లు మనకు అవసరం, పోరాటం చేసేటప్పుడు అందరూ మనకు అవసరం. కాబట్టి ఇది అందరి కోసం చేసే పోరాటం కాబట్టి అందరూ కలిసి రావాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం ద్వారా మనం ఒక నిరసన తెలియజేసి, ఒక ధర్నా చేసి, నినాదాలతో వెళ్ళి మనము మెమోరాండం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీనికి మీరు అందరూ కూడా మద్దతునివ్వాలని చెప్పి, ఏప్రిల్లో జరగబోయే సమ్మెకు కూడా అందరం కలిసి రావాలని చెప్పి మిమ్మల్ని పిలిపిస్తున్నాను. అట్లాగే ఏప్రిల్లో సమ్మె ఎందుకు, మార్చిలో ఎందుకు చేయకూడదని కొందరు, ఏప్రిల్లో చేసినా మార్చిలో చేసినా ఎప్పుడు చేసినా ఒకటే. ఎందుకంటే ప్రొడక్షన్ కావాలని చెప్పి, టార్గెట్ రీచ్ కావాలని చెప్పి అధికారులకు లేదు, కంపెనీకి లేదు, ఇప్పుడు ఆ టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఎప్పుడు చేసినా ఒకటే, పోరాటం పోరాటమే, సమ్మె సమ్మె. కాబట్టి ఏప్రిల్లో ఒక డేట్ ఉన్నది, నోటీస్ కూడా మనము ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి దాని మీద ఆఖరుకు చేసే ఆయుధం సమ్మె. అందుకని సమ్మె పోరాటానికి మీరంతా మద్దతు ఇవ్వాలని చెప్పి, ఏఐటీసీ చేసే కార్యక్రమాలకు పోరాటానికి మీ అందరి సహకారం ఉండాలని చెప్పి ఏఐటీసీ వైపున మిమ్మల్ని కోరుతూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి OC5 కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గంగా ప్రవాహం లాంటి సాహిత్యం నిరంతరం కొనసాగాలని డీఎస్పీ నాగేంద్రచారి ఆకాంక్షించారు. సమాజ హితమే లక్ష్యంగా కవితలు, రచనలతో భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నివాళులన్నారు. ఈ రోజు గాంధీనగర్లోని భక్త విఠలేశ్వర హనుమాన్ దేవాలయంలో సిరిసిల్ల సాహితీ సమితి, మానేరు స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. నేటి యువత పెడదారి పట్టకుండా సన్మార్గంలో నడిపించేలా చూడాల్సిన బాధ్యత కవులపై ఉందని డీఎస్పీ అన్నారు. సమాజానికి దిశానిర్దేశం చూపేది కవులు, రచయితలేనని పేర్కొన్నారు. అందుకు ఎనలేని కృషి చేస్తున్న కవులను ప్రశంసించారు. కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గతంలో నేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు జరిగితే కవుల సహకారంతో ఆత్మహత్యలు వద్దు, అండగా మేమున్నామంటూ రకరకాల కొటేషన్లు గోడలపై రాయటం జరిగిందన్నారు. గోడలపై రాసిన రాతలే సమాజాన్ని, ప్రభుత్వాన్ని కదిలించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సమాజంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు, ఇతరత్ర హింస కార్యక్రమాలను అరికట్టాలంటే తమ రచనలు, కవితల ద్వారా అవగాహన
కల్పించాలని, అప్పుడే చైతన్యవంతులై సన్మార్గంలో నడిపిస్తారని సూచించారు. కవి సమ్మేళనాలతో పండుగల విశిష్టతను, సంస్కృతి సంప్రదాయాలను తెలిపే విధంగా కార్యక్రమాలు జరగాలన్నారు. అవధానులు, శతవాదులను ఎందరో తెలుగు భాషను పరిరక్షిస్తూ సంస్కృతి వైపు ముందుకు నడిపిస్తున్న మహానుభావులను ఉగాది సందర్భంగా గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. భాషా వేషం మారుతున్న ఈ కాలంలో మన సంప్రదాయాలను కాపాడుకునేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కవి సమ్మేళనంలో డీఎస్పీ నాగేంద్రచారితో పాటు కవులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ చింతోజు భాస్కర్, సిరిసిల్ల సాహితీ సమితి గౌరవ అధ్యక్షులు పూరండ్ల మురళీధర్, వెంగళ లక్ష్మణ్, నేరోజు రమేష్, ఆడేపు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమము ఉందని పురందర్ సారు, నేరోజు రమేష్ గారు, లక్ష్మణ్ గారు వచ్చి చెప్పగానే ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని అనుకున్నాము. విజయవంతమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కవులు ఎంతో మందిని ఎంతో మంచి మార్గంలో నడిపించారు. అంతకుముందు ఎయిడ్స్లో కానీ, కరోనా అప్పుడు కానీ, ఇంకేదన్నా రుగ్మతలప్పుడు కూడా చేసిండ్రు. ఇప్పుడు ప్రజెంట్ జరిగేది ఏంటంటే యువత మత్తు దారిలో పోతుంది. అలాంటి మత్తు దారిలో పోకుండా మీరు పుస్తకాలు కవితా రూపంగా పబ్లిక్ తెలియవలసినట్టయితే ఈ సమాజం బాగుంటుంది, యువత బాగుంటుంది, తల్లిదండ్రులకు కూడా పుత్ర శోకం అని ఉండకుండా ఉంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రజలలో తిరుగుతారు కాబట్టి మీ పుస్తకాలు చల్లమని అవుతాయి కాబట్టి అలాంటి ఎవి మనకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నవి రాసి ప్రజలకు మంచిగా చేకూరుస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా సంతోషంగా ఉన్నది. నిన్న అంటే ఈ కార్యక్రమానికి మొన్న వారం కింద పిలిస్తే యాక్చువల్గా మీరు పిలుస్తారేమో వద్దామని అనుకున్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మీ అందరినీ ఇట్లా కలవడం కోసం నాకు ఉత్సాహం ఉండే. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ అంటే పాత జ్ఞాపకాలు రిపీట్ అయినాయి. చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మనిషి జీవితంలో కవిత్వం అది ధిక్కారత్వమైన, అది స్తుతికవిత్వమైన, ఎంత స్తుతికవిత్వమైన రెండు మిక్స్ అయినా కూడా అన్ని అంటే అంటే భావాలను వ్యక్తపరిచే ఒక పద్ధతి. అంటే ఏదైతే చెప్పదలుచుకున్నారో కవి తన భావాలను అక్షర రూపం ఇస్తాడు. ఇది ఎంత పవర్ఫుల్ అంటే దీని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మేము 2006లో ఇక్కడ సిరిసిల్లలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలకు వ్యతిరేకంగా రోజు ఆత్మహత్యలు జరుగుతుంటే నేను ఎట్లా ఏం చేయాలని ఒక 2-3 కవిమిత్రులను పిలిచినాం. అసలు ఏం చేద్దాం, ఎలా ఏదన్నా ఒక స్లోగన్ సార్. అప్పుడు ఈ లక్ష్మణు, తర్వాత జూడం మనవరు అని జూడం నాంపల్లి గారి కొడుకు ఆయన, ఇంకో ఇట్లా వీళ్ళని పిలిచి నాకు కొంచెం అంటే ప్రజలకు డైరెక్ట్గా హిట్ అయ్యే, అంటే వాళ్ళను రీచ్ అయ్యే కొన్ని పదాలతో స్లోగన్స్ కావాలని అడిగిన. అడిగితే లక్ష్మణ్ గారు, మనోహర్ గారు, వాళ్ళు అందరు కలిసి నాకు ఇచ్చారు. అయ్యే ఆ రోజు మీకు గోడల మీద రాతలుగా కనిపించినాయి. ఆ రాతలు ప్రభుత్వాన్ని కదిలించినాయి, రాజకీయ నాయకులను కనిపించినాయి, సమాజాన్ని కదిలించినాయి. అంటే మీరు ఎంత పవర్ఫుల్లో చూడండి. అంటే ఒక ముఖ్యమంత్రి నేను గోడల మీద రాతలు చూసి ఇన్స్పైర్ అయినా అన్నాడు. ఆ ఇన్స్పైర్ అయిన ఎక్కడి నుంచో హైదరాబాద్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రకటించాడు. ఆ గోడల మీద రాతలు రాసింది ఎవరు? ఇక్కడ సిరిసిల్ల కౌలు సాహితీ. కాబట్టి మీ అందరికీ మేము ఎప్పుడు సపోర్ట్ లక్ష్మణ్ మనవరు కూడా. తర్వాత ఇది సాహితీ సాంగత్యం అనేది నిరంతరాయం కొనసాగే ఒక ప్రవాహం. ఎందుకంటే సేమ్ భావాలు ఉన్న వ్యక్తులే ఒక దగ్గర కలుస్తారు. అంటే అభిప్రాయాలు డిఫరెంట్ ఉండొచ్చు కానీ భావాలు మాత్రం ఒకటే ఉంటాయి. అంటే ఆ వ్యక్తులు నిలుపుతామని మీరు ఎంతో సమాజాన్ని చూసి దాంట్లో ఉన్న సమస్యలను తెలుసుకొని వాటికి ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి అని ప్రజలను సమాయత్తం చేయడం కోసం మీ వంతు సహకారం అందించడం కోసం మీరందరూ కలిసి
మానేరు సంస్థను ఏర్పాటు చేసి ఈ మానేరు ప్రవాహాన్ని పక్కకు పుట్టింది కాబట్టి ఈ ప్రవాహంతో పాటు ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉత్సాహంతో కార్యక్రమాన్ని చేయడం ఈ సంతోషం. ఎప్పుడు కూడా సూర్యుడికి అడ్డం పెట్టి ఎట్లయితే అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని కాంతిని ఆపలేరో మీ కవిత్వాన్ని, మీ ప్రశ్నను ఆపడం ఎవరు కూడా సాధ్యం కాదు. మీరు ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటారు. మీ మాటే ప్రశ్న, అది ప్రజలకు రీచ్ అవుతుందా కాదనేది సెకండరీ, కానీ రీచ్ అయినప్పుడు ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఇప్పటిదాకా లక్ష్మణ్ ఉగాది కవిత్వం ఒకటి వినిపించాడు, తర్వాత శ్రీనివాస్ కూడా ఒక కవిత్వం వినిపించాడు డ్రగ్స్ మీద, తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, బ్లాక్ మనీ మీద, తర్వాత ఇంకా డిఫరెంట్ మోసాల మీద. అంటే మీరు ప్రశ్నిస్తూనే ఉండాలి. మీరు ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలు రీచ్ కావాలి. రీచ్ అయినప్పుడు దానికి కంపల్సరీ దాని పరిణామం ఉంటుంది. ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఉంటుంది. కాబట్టి మనం అంటే మేము చెప్పడము, మేము ప్రశ్నించడం తోటి ఎవరికి స్పందిస్తలేరని మీరు అనుకోవద్దు. ఇది నిరంతర పరిణామం. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి దీని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీ శ్రమ ఎప్పుడు వృధా అవ్వదు. మీ నాలెడ్జ్, మీ ఉత్సాహం ఎటు పోదు. కాబట్టి ఇదే కొనసాగించి నెక్స్ట్ తరానికి మీరు ఒక దిక్సూచిగా, ఒక డివిటీ లాగా ఉండాలని కోరుకుంటూ, మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలా. మీరు సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ప్రజలకు తీసుకుపోవాలా, ప్రజలను చైతన్యం చేయాలా. మాలాంటి వాళ్ళని కూడా, అంటే మేము కూడా ప్రజల్లో బాగా కాబట్టి మా సొంత వాళ్ళు కూడా చైతన్యం అయితే నేర్చుకుంటాం. కాబట్టి మీరందరూ నిండు నూరేళ్ళు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అంటే మీకు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఐశ్వర్యంతో పని అవసరం లేదు. ఆరోగ్యం అంటే సెకండ్ స్టేజ్ ఉంటున్నాడు. పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనకి బంగారం పెట్టినా ఏం చేసుకుంటాడు? లవణం అన్న మీద ప్రజలు తినడం కదా. అదే ఆరోగ్యం కోరుకుంటూ మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకు మరొకసారి శిరస్సు వేసుకుని నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చారు. తర్వాత మళ్ళా ఒకసారి మా సమావేశం వచ్చినప్పుడు మీరు డిఎస్పీగా వస్తారు సార్, సిద్ధిగా వస్తారన్న. కానీ మొదలు ఎవరైనా వచ్చారు రాజన్న అన్ని నిలబడండి. సంస్థకు అనుబంధంగా ఉండి మా సాహిత్య సంస్థకు ఎప్పుడు ఎల్లవేళలా సేవలు అందిస్తున్నటువంటి సంతోష్ భాస్కర్ గారు ప్రతి సంవత్సరము ఏదో కార్యక్రమంలో ఒక ప్రముఖ వ్యక్తిని అభినందించడము, వారికి సత్కారం చేయడము ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ కొత్త పరాభవన ఉత్సవంలో వారు మన సార్ డిఎస్పీ గారి నరేంద్ర సార్ గారికి వారు ఒక సన్మానం కోసము పురస్కారం రాయమని నాకు చెప్పారు. నేను రాశాను. అది ఇదే పురస్కారము. అభినందన మందమాల శాంతి భద్రతల వెలుగుల దారి డిఎస్పి నాగేంద్రచారి. శాంతి భద్రతల వెలుగుల దారి డిఎస్పి నాగేంద్రచారి. మీరు నిత్యం ప్రభాత భాస్కరుడై ఉదయిస్తే చాలు నేర సామ్రాజ్యపు చీకట్లు నేలమట్టం అవుతాయి. మీరు పుణ్యం చంద్రుడై ప్రకాశిస్తే చాలు శాంతి భద్రతల రక్షణ వలయాలు వెన్నెల పూలై పూస్తాయి. మీరు జ్వలించే అగ్నికణమై రగిలితే చాలు అక్రమార్పుల ఎత్తుగడలు చిత్తులా భస్మమైపోతాయి. మీరు ప్రశాంత శీతల సమరమై సాగితే చాలు మమతల తీరం వెంట స్నేహ పరిమళాలు వెదజల్లబడతాయి. అవును, ఇది నిజం సార్. మీరు సంఘ విద్రోహ పాలిట సింహస్వప్నం, అనుక్షణం ప్రజల భద్రతను కాపాడే అంతర్నేత్రం, మేఘవన్య పుల్ల కోరలు పన్పట్టే రణక్షేత్రం. మీరు నిత్యం విధి నిర్వహణలో గర్జించే ఉగ్రకేసరి. ఆత్మీయుల హృదయాల్లో పారుతున్న సెలేటి పరుగుల జరి.
ఎప్పుడు మానవత్వానికి మహావలయమై నిలబడతారు. మంచికి చెడుపు చేసే దుష్టశక్తుల మీద ప్రళయమై ఉరుముతారు. ఒక చేత నేర ప్రవృత్తిపై లాఠీ చూల్పిస్తూ మరో చేత మమతానురాగాలను ఒడిసిపట్టి సహృదయ చిరునవ్వులతో పలకరిస్తారు. కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీళ్లు తీసే మనిషి హృదయంతో చెరువు చేస్తారు. మాట సారంతో భుజం తట్టి మనోధైర్యం నింపి మధుర భావాలతో ఉలగించిపోతారు. మనిషి లోపల మృగాన్ని మట్టి కనిపించడమే తెలుసు మీకు. మనసును వెన్నుపూసలా కరిగించే నైపుణ్యము తెలుసు. నిజాయితీ ముంగిట కరుణామయమై వర్షించడము తెలుసు. విశ్వార్థం ముందు మహాసముద్ర పాలలా ఉప్పొంగడము తెలుసు. కాళ్ళ కపటం ఎరగని దీనులను చేరదీయడము తెలుసు. కపట నాటకాల రౌడీ మూకల్ని కటకటాలకు నెట్టివేయడము తెలుసు. వృత్తిలో అంకితభావమే మీ నైజం సార్. ప్రవృత్తిలో పరుల సేవ చేయడమే మీ అసలైన నిజం సార్. అక్షర సత్యమై నిలిచిన మీ కళల జీవితం కావాలి సరికొత్త ఆశయాల వరబడి. అందుకోండి సార్ మా ఆత్మీయ శుభాకాంక్షలు. మీతో అనుబంధం వెల్లివిరియాలని మా ఆకాంక్షలు. ఇట్లు ఆత్మీయ మిత్రుడు చింతోయి భాస్కర్. రచన నేరు రమేష్. థ్యాంక్ యూ. సమావేశాన్ని దిగ్విజయం చేసి మా అందరినీ ఉంటుండ్రు. ఏ కార్యక్రమం అయినా కానీ ఇట్లా పిలువగానే వస్తారు, వచ్చి విజయవంతం చేస్తారు. ఇటువంటి ప్రముఖులను ఆహ్వానిస్తారు. డిఎస్పీ గారు కానీ పట్టణంలో ప్రసిద్ధ వ్యాపారవేత్తగా పేరుగాంచింది. అన్నగారు వాళ్ళు చేసే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎలాంటి స్వభావిక్ష లేకుండా మారే స్వచ్ఛంద సంస్థను ఏర్పరిచి పర్యావరణ పరిరక్షణ కోసం ఏటా మట్టి గణపతులను ప్రజలకు అందిస్తున్నారు. ఎన్నో న్యాయ విజ్ఞాన సదస్సులను ఏర్పాటు చేసి వారు ఎన్నో కేసులను పరిష్కరించడంలో వాళ్ళు ముందున్నారు. అలాగే గత 15 సంవత్సరాలుగా మా సంస్థకు ఎన్నో రకాలుగా వాళ్ళు సేవలు అందించారు. అటు ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు ఎన్నో సేవలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్. తంగలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం. వివిధ రకాల నిపుణులచే వైద్య పరీక్షలు. కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకుంటే సమ్మెకు పిలుపునిస్తాం. ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్. గంగా ప్రవాహంలో సాహిత్యం నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచార్య. సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.